వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. 40 మందికి పైగా జవాన్లను బలి తీసుకున్న పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 200 నుంచి 300 మంది జైషే మహమ్మద్ గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు హతమైనట్లు భావిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని బాలాకోట్ సెక్టార్లో తిష్ట వేసిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1000 కిలోల బరువున్న బాంబులను ప్రయోగించింది. ఈ ప్రతీకార దాడులపై ప్రతి భారత పౌరుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ దాడిపై తెలుగు స్టార్ బాలకృష్ణ స్పందిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ధైర్యం యావత్ భారతదేశానికి గర్వకారణమని, మేరా భారత్ మహాన్ జై హింద్ అంటూ వ్యాఖ్యానించారు. బాలయ్య చేసిన ఈ పోస్ట్ పై అభిమానులు వేల సంఖ్యలో మద్దతు తెలుపుతూ లైక్స్, షేర్స్, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ స్పందిస్తూ ప్రతీకార దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అభినందనలు. మనల్ని కెలికితే చేతులు కట్టుకుని కూర్చోబోమని ప్రపంచం తెలుసుకుందని ట్వీట్ చేశారు. రవితేజ స్పందిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ప్రతీకార దాడికి గర్విస్తున్నానన్నారు. సెల్యూట్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ ట్వీట్ చేశారు. బిగ్ సెల్యూట్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ ప్రభాస్ వ్యాఖ్యానించారు. ఈ దాడిని టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నితిన్, అఖిల్ తదితరులు సమర్థిస్తూ ట్వీట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు, వారికి అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి హీరో నిఖిల్ సల్యూట్ చేస్తూ వీడియో షేర్ చేశారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.